అసలు ఎలక్షన్ కమిషన్ గురించి ఇంకా ఎన్ని ఉన్నాయి అనుకుంటున్నారు ఫెయిల్యూర్స్. నేనేమో అందుకే ఫస్ట్లో నేను చెప్పా వాళ్ళ అసమర్థత అని నేను పదే పదే చెబుతున్నా. వెరీ గుడ్ వర్డ్ సార్. అయితే సౌత్ ఇండియా మొత్తం 130 పార్లమెంట్లు ఉంటే ఒక్క రోజులో ఎలక్షన్ పెట్టేసింది. 40 పార్లమెంట్లు ఉండే బీహార్ 7 దశల్లో పెడతారు. ఎందుకని సార్ మరి దీన్ని ఏమనాలి? ఎందుకని అంటున్నా నేను. అక్కడ అంటే ఎట్లా అయిపోయిందండి సార్, ఉత్తరప్రదేశ్ 7 phases, బీహార్ 7 phases, పశ్చిమ బెంగాల్ 7 phases. అక్కడ వాళ్ళు క్లీన్ స్వీప్ చేసే అంత భారీగా గెలవగలిగితేనే అధికారంలో ఉంటారు. ఎస్, అంటే ఒక ఫేజ్లో వచ్చినవి ఎన్ని వస్తాయి, ఎంత మ్యానిపులేట్ చేసాం, ఓకే ఇక్కడ ఈ ఫేజ్లో ఎన్ని వచ్చినాయా, ఈ ఫేజ్లో ఎన్ని రావాలి, ఆ లెక్కల కోసం ఒకటి మ్యానిపులేషన్ అవ్వచ్చు. రెండు ఇంకోటి ఏమైందంటే మెయిన్ స్టార్ క్యాంపైనర్స్ ఆ నియోజకవర్గాల్లో తిరగాలి. ఒకేసారి పెడితే అన్ని కవర్ చేయలేరు. 7 phases పెడితే 10 నియోజకవర్గాలు అంటే తిరుగుతారు. అన్ని నియోజకవర్గాలు తిరిగితే అన్ని స్వీప్ చేసినట్టు చూపించి ఇప్పుడు ఆ 120 ప్యాక్ చేసుకుంటే కానీ వాళ్ళు అధికారంలో రాలేకపోతున్నారు. ఎలక్షన్ కమిషను ఒక రాష్ట్రాన్ని నువ్వు 7 phases కాదు 10 phases పెట్టుకుని కాదంట్లా. ఆంధ్రప్రదేశ్ అంతా నువ్వు ఒక రోజు ఎలా చేయగలిగావో అలాగే 130 పార్లమెంట్ను ఒక రోజు చేయగలిగినప్పుడు ఉత్తర భారతదేశం అంటే ఏమంటారు యూపీ, ఉత్తరప్రదేశ్లో ఉన్న 80 పార్లమెంట్కి ఒక్క రోజులో ఎలక్షన్ పెట్టు. కావాలంటే ఆ ఫేజ్లో ఇంకా దేశం ఎక్కడా పెట్టొద్దు, నీ యంత్రాంగం మొత్తం అర్థించుకో. 80 పార్లమెంట్కి ఒక రోజు పెట్టు. అంటే 130 పార్లమెంట్లు ఒక రోజులో ఎలక్షన్ చేయగలిగింది నువ్వు 80 పార్లమెంట్కి ఎందుకు చేయట్లా? చేయండి సార్, మేము గెలవాలి కదా. మరి దీన్ని ఏమంటారు అంటే ఎలక్షన్ కమిషన్ లాలూచి రూలింగ్ గవర్నమెంట్తో పడుతున్నట్ట యూపీ బీహార్లో 7 phases ఎలక్షన్ జరుగుతుంటే పడినా సిగ్గుండదు సార్ మాకు. సీరియస్గా నిన్న ఆయన మీటింగ్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఇదే, ఇంత సింపుల్గా ప్రజల్ని ఎర్రి పప్పల్ని ఎలా చేయగలుగుతున్నారు ఎలక్షన్ కమిషన్. ఇండిపెండెంట్ బాడీ అంటే ఎవరు ప్రశ్నించకూడదా? ప్రశ్నించకుండా కూడా వాడు సమాధానం చెప్పడానికి సిద్ధంగా లేడు. ఈ విషయాలు ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడానికి రాజకీయ నాయకులు ముందుకొచ్చి మాట్లాడలేదు. లోకల్ బాడీస్ ఇప్పుడు మీరు నేషనల్ పార్టీస్ రెండింటి గురించి మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ సొంతగా ఆయన చంపుకున్న చేతకాని వ్యక్తి, ప్రజాస్వామ్యాన్ని చంపుతున్నటువంటి ఒక అధికార పార్టీ. ఇప్పుడు కాన్స్టిట్యూషన్స్లో ఇవన్నీ పొందుపరచబడి ఉంటాయి కదా సార్. మరి ఇండిపెండెంట్ బాడీ కాదని మీరు సుప్రీంకోర్టు, హైకోర్టు వీటిని కూడా అంటూ ఉన్నారు. మరి ప్రజలకి న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఇండిపెండెంట్ బాడీ కాదు అని చెప్పలేదు సార్. ఇండిపెండెంట్ బాడీగా బిహేవ్ చేయాల్సిన విధంగా చేయట్లేదు. ఆ ట్రాన్స్పరెన్సీ మిస్ అయిపోతుంది. సో రియలైజ్ అయ్యి కొంచెం వాళ్ళ దే హ్యావ్ టు స్ట్రెంగ్థెన్ ద ప్రొసీజర్ అండ్ దే హ్యావ్ టు రియల్లీ యాక్ట్ యాజ్ ఇండిపెండెంట్. అండ్ మొన్న రీసెంట్గా సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీని ఉద్దేశించి నువ్వు ఎలా దేశద్రోహి అన్నట్టుగా మాట్లాడాను, ఆ స్టేట్మెంట్ ఇవ్వచ్చు సార్. అసలు అర్థం కాదు సార్, రాహుల్ గాంధీ అనేది ఒక ఎంపీ కాదు అనే బేసిక్ సెన్స్ ఉండలేదు సార్ ఎవరికి కూడా. లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎల్ఓపి, అది ఎంతమందికి అర్థమవుతుంది? హీఈస్ రిప్రజెంటింగ్ అపోజిషన్. సో రూలింగ్ పార్టీ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో ఎల్ఓపి కూడా అంతే స్ట్రాంగ్. అతనికి అంత రెస్పెక్ట్, ప్రోటోకాల్ అన్ని ఉంటాయి ఎల్ఓపికి. సో మిమ్మల్ని అడుగుతుంది కేవలం ఒక ఎంపీ కాదు, ఈజ్ రిప్రజెంటింగ్ ఎంటైర్ అపోజిషన్. మేబీ ఇండియా లేకపోయినా ఎంటైర్ నేషన్ రిప్రజెంట్ చేస్తుంది. అపోజిషన్ లో ఉన్న ఎంటైర్ ఆల్ పార్టీస్, ఒకవేళ వాళ్ళ అసోసియేషన్ లేకపోయినా కూడా ఈజ్ రిప్రజెంటింగ్ అపోజిషన్ సార్. నేను సో అతను అడిగినప్పుడు అతను ఒక పార్లమెంట్ ఎంపీ లాగా కింద జనాలు ఫీల్ అయ్యేది కానివ్వండి. అసలు ఇంకొక దారుణమైన పరిస్థితి చూడండి, ఎలక్షన్ కమిషన్ యొక్క సీజీ అంటే మన చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ని ఎలక్ట్ చేయటానికి ప్రొసీజర్లో ఏముంది? అప్పుడు పెట్టుకున్న ప్రొసీజర్లో అపోజిషన్ లీడరు, అధికార పార్టీ లీడరు, సిజేఐ అంటే రెండు ఎవరి కాళ్ళు వేస్తారు. సిజేఐ అనేది ఇండిపెండెంట్ బాడీ కాబట్టి ఈ ఓటుతో ఒక జెన్యూన్ పర్సన్ ఎలక్షన్ కమిషనర్గా వస్తాడు. దిస్ ఈస్ ద ప్రొసీజర్. బిఫోర్ 2024 ఎలక్షన్స్ ముందు ఏం జరిగింది అంటే పార్లమెంట్లో అప్పటికప్పుడు ఒక చట్టాన్ని తెచ్చి సిజేఐని తీసేసి రూలింగ్ గవర్నమెంట్ యొక్క ఇంకో మినిస్టర్కి ఆ రచన రాశారు. దాన్ని అపోజ్ చేయకుండా ఉండటానికి ఆ టైంలో చాలామందిని సస్పెండ్ చేసి వాళ్ళకు అనుకూలంగా ఇప్పుడు 3 ఓట్లలో 2 ఓట్లు అధికార కూటమి, 1 ఓటు అపోజిషన్ అయిపోయింది. కానీ బలం ఎక్కడుంది? వన్ సైడ్ వాళ్ళకి కావాల్సిన వాళ్ళని తీసుకొచ్చి ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్గా కూర్చోబెట్టి ఎలక్షన్ నడిపారు.
తెలుస్తుంది సార్. ఇప్పుడు సుప్రీంకోర్టును తీసేయాల్సిన పని ఏంటి సార్? సీజేఐని తీసేసేది ఏంది? అసలు సీజేఐ చూస్తే అపోజిషన్ పార్టీ ఎందుకు ఒప్పుకుంది? అది కదా పాయింట్. పొలిటికల్ పార్టీస్ ఎలా డిసైడ్ చేస్తాయి ఎవరు ఉండాలి? సీజే లేకుండా ఎలా డిసైడ్ చేసే? ఆ. ఎలా సార్? పోనీ ఇప్పుడు చేశారు, ఇలాంటివన్నీ ఎవరు రెస్పాండ్ అవ్వాలి? రాష్ట్రపతి గారు చూసుకోవాలి. మరి రాష్ట్రపతి అంటే గారు ఈ ప్రొసీజర్ మారుతున్నప్పుడు ఒకళ్ళకి ఫేవర్ ఏమవుతుంది సార్? గవర్నర్ లేనిది, రాష్ట్రపతి లేనిది, న్యాయస్థానాల్లో జడ్జి లేనిది, యూనివర్సిటీ వీసీ లేనిది, అందరూ కూడా ఏ పార్టీ అయితే రూలింగ్ ఉందో ఆ పార్టీకి అనుకూలమైన వాళ్ళకి వస్తున్నాయి. చివరికి పద్మశ్రీ లేనిది ఆ పార్టీకి ఫేవర్ కాడని ఉంటే తీసుకురండి, ఓ పద్మశ్రీ ఇచ్చేద్దాం, ఓ పద్మభూషణ్ ఇచ్చేద్దాం. మీరు రాష్ట్రపతి గారు అన్నారు. చెన్నై మన తమిళనాడు ఇన్సిడెంట్ తీసుకుందాం. స్టాలిన్ గవర్నమెంట్ ఏదో పథకాలను ప్రవేశపెట్టి పంపించారు. అక్కడున్న గవర్నర్ గారు 2 సంవత్సరం 3 సంవత్సరాలు హోల్డ్ చేశారు. దానికి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అలా ఎలా హోల్డ్ చేస్తారు? 3 నెలల తర్వాత మీరు కనుక దాన్ని అపోజ్ చేసినా, కరెక్షన్స్ ఉన్నా చెప్పాలి. లేదంటే అది స్వతంత్రంగా ప్రజల్లోకి వెళ్ళిపోతాయి. ఎందుకంటే అసెంబ్లీ సభ్యులంతా కలిసి ప్రజాప్రతినిధులు అంతా ఒక మంచి చేయడం కోసం వచ్చారు అని తీర్పిచ్చింది. దానికి రాష్ట్రపతి గారు వెళ్ళేసి అట్లా అడుగుతారు మమ్మల్ని, మాకు టైం ఎలా ఫిక్స్ చేస్తారని ఆవిడే అడుగుతుంది కదా. మరి దాన్ని ఏమనాలి? సుప్రీంకోర్టే ఆమెకు టైం ఇస్తే పాపం రాష్ట్రపతికి టైం ఇచ్చేది ఏంటంటే, అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే సార్, పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ పెరిగిపోయిన తర్వాత వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయలేక, కక్కాలేక మింగాలేక అంటారు చూడండి, ఆ పరిస్థితిలో ఉండే బాడీస్ అన్ని. అంతే. ప్రస్తుతం కానీ మన పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా రాజకీయంగా ఒక అనిశ్చితి, తొక్కివేత, లాక్కోవటాలు, దొంగతనాలు చేయటాలు, రాజకీయ పార్టీలు వాళ్ళకి కావాల్సినట్టుగా సిస్టమ్ మొత్తాన్ని మార్చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకోటి చెప్తాను సార్, డిలిమిటేషన్ అనేది అసలు ఓటు వేయని ఏరియాలో జనాభాను చూపించి ఎక్కువ పార్లమెంట్లు తీసుకెళ్తే మరి ఓటు వేస్తున్న మనకి విలువేడ ఉన్నట్లు లేదు సార్. ఇప్పుడు నిజంగా ఓట్లు వేసిన వాళ్ళ ప్రకారం డిలిమిటేషన్ అనేది ఎన్రోల్డ్ ఓట్లు, నమోదైన ఓట్లు కాకుండా ఓటు వేసిన ఓటర్ల ప్రాతిపదికన కానీ చేయమనండి. అప్పుడు సౌత్ ఇండియా మొత్తం స్టాండ్ అయిన ఉంచున్నాం. ఎందుకంటే మనకు ఎక్కువ ఎంపీలు వస్తాయి, మనకి వస్తాయి, అక్కడ దీదీకి కూడా వస్తాయి, ఒక 8 82 మనకు బాగా వస్తాయి, 80 వీళ్ళంతా 70, వాళ్ళు 55 అంటే తగ్గుతాయి, ఇంకా ఉన్న ఎంపీలు కూడా తగ్గుతాయి. ఓట్ల ప్రకారం చేయగలిగే దమ్ముందా మరి బీజేపీకి? మీరు అనుకున్నాను లేదు. ఓట్లు వేయించుకోవడం చేత కాదు. ప్రొసీజర్ ఏంటంటే సార్, డిలిమిటేషన్ అనేది జనాభా ప్రాతిపదికనే చేస్తారు, దాన్ని మేము తప్పట్టం. కానీ అసలు నిజంగా ఓటు అవేర్నెస్ క్రియేట్ చేసి ఉన్న వాళ్ళతో ఓట్లు వేయించి కదా నువ్వు వెళ్ళాలి. అవును. ఇప్పుడు అర్థాకెందుకు సార్, గత ఎలక్షన్లో 2024 ఎలక్షన్లో ఆల్మోస్ట్ 97 కోట్ల సంథింగ్ నెంబరు ఎన్రోల్ అయ్యారు. ఓట్లు వేసింది 65%. అవును, 65%. 65% అంటే 50 కోట్లు అంతే, 55 కోట్లు అంతే, ఆల్మోస్ట్ ఒక అంతే 65% ఓటు వేశారు సార్. అయితే మీకు మళ్ళీ ఎస్ఐఆర్, ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుంది కదా బీహార్లో, 10% ఓట్లు వేసిపోయినాయి. 65% లేపాడు. 65 lakh ఓట్లు వేసిపోయినాయి. అవును, 65 lakh లేపాడు. 65 lakh ఓట్లు లేచిపోయినప్పుడు మీరు దేశం అంతా ఎస్ఐఆర్ నడిపితే యావరేజ్గా 10% పోయేటప్పుడు ఇంకా కొత్తగా ఇప్పుడు చేయాల్సిన పనే ఉంది మీకు? లేదు కదా. ఉన్న ఓట్లే తగ్గుతున్నప్పుడు ఇంకా మీకు మళ్ళీ కొత్తగా చేయాల్సిన పని ఏంటి? మీరు ఇంకోటి మర్చిపోయారు, మహారాష్ట్రలో పెంచుకున్నారు కోటి. చేస్తే సిన్సియర్గా ఎస్ఐఆర్ నడితే ఆడగొళ్ళెత్తి అక్కడ ఎస్ఐఆర్ అన్న పెరుగుతాయి సార్. బీజేపీకి ఎలా పేరు ఉండేది? ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు తగ్గిస్తారు వాళ్ళు. రూలింగ్ గవర్నమెంట్ కదా, నెక్స్ట్ ఎలక్షన్ కి రూలింగ్ గవర్నమెంట్ వాళ్ళు తగ్గిస్తారు. అపోజిషన్ గవర్నమెంట్ అంటే వాళ్ళకి ఫేవర్ కావాలంటే, అంటే వేరే వాళ్ళు రూలింగ్ ఉంటేనేమో యాంటీ ఇన్కంబెన్సీ చూపించాలి సార్, ప్రభుత్వ వ్యతిరేకత. ఇప్పుడు వాళ్ళే ఉన్నారు కాబట్టి ఈసారి తగ్గుతాయి. ఓకే.